అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏమడిగినా గుర్తులేదు అంటున్నారు. గట్టిగా అడిగితే మర్చిపోయా అంటున్నారు. ఆ డివైస్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉందని చెప్తున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు చెప్పిన సంగతులు. అసలు సూత్రధారులు గుట్టు విప్పడం లేదు. ఇలాంటి వివరాలను సుప్రీంకోర్టుకు నివేదిక రూపంలో సిట్ ఇవ్వబోతోంది. తర్వాత స్టెప్ ప్రభాకర్ రావుకి ఇచ్చిన మధ్యంతర రక్షణ తొలగింపు. ఆ ఉత్తర్వులు వస్తే మధ్యంతర రక్షణ తొలగిపోతుంది. అప్పుడు ప్రభాకర్ రావు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్నటితో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. దాదాపు వారం రోజుల పాటు కూడా సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రభాకర్ రావును ప్రశ్నించారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎలాంటి కీలక సమాచారం ఇవ్వలేదని సమాచారం అంటోంది. సో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు కూడా దాదాపు 7 రోజుల పాటు విచారించినప్పుడు కూడా నోరు మెదపలేదు ప్రభాకర్ రావు. ప్రస్తుతం మనము సిట్ కార్యాలయం వద్ద ఉన్నాము. అయితే సిట్ దాదాపు ప్రభాకర్ రావును 7 రోజులు ప్రశ్నించినప్పుడు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే పనిచేస్తారని చెప్తా ఉన్నారు ప్రభాకర్ రావు. అలాగే ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడు. కాబట్టి ఇటు రాజకీయ నేతలు అలాగే బిజినెస్ మ్యాన్లు జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ పైన కూడా స్పష్టత ఇవ్వలేదు ప్రభాకర్. సో రివ్యూ కమిటీ అమలుతోనే ట్యాంపింగ్ జరిగిందని సమాధానం ఇచ్చారు. హార్డ్ డిస్క్లు ధ్వంసం నిబంధనల ప్రకారమే చేశానని ప్రభాకర్ రావు చెప్తున్నారు. కాబట్టి సో ఈమెయిల్ క్లౌడ్ డేటాతో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయింది. తదితర అంశాలకు సంబంధించి తనకు ఎలాంటి క్లారిటీ లేదంటూ కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ట్యాంపింగ్ డివైస్ మరికాలోనే మర్చిపోయినని చెప్పి ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చారు. అలాగే అసలు సూత్రధారులపైన సమాచారం మాత్రం ఇవ్వలేదు ప్రభాకర్ రావు. అసలు ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతటికి ప్రధాన సూత్రధారు ఎవరు, అలాగే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వెనక ఉండి చేశారు అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. విచారణ వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టు పూర్తి నివేదిక ఇవ్వనుంది. సిట్టు ప్రభాకర్ రావును ఇచ్చిన మధ్యంతర రక్షణ తొలగింపుపై సిట్టు ఆలోచిస్తోంది. మధ్యంతర రక్షణ తొలగితే అరెస్ట్ చేసే ఆలోచన కూడా సిట్ అధికారులు. సో ఫోన్ ట్యాంపింగ్ విషయంలో కూడా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. మరొక సిట్ ఏర్పాటు చేస్తూ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో మరొక సిట్ ఏర్పాటు చేసి కూడా రాష్ట్ర డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇందులో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో దాదాపు ఐపీఎస్ అధికారులు ఇతర అధికారులు అందరూ కూడా ఈ సిట్ మరొక సిట్ ఏర్పాటు చేశారు. కాబట్టి అందులో ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు వీలుగా కూడా సిట్ పనిచేయబోతోంది. సో సిట్ ఏర్పాటైంది, మరొక సిట్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కీలక పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు పరిశీలిస్తే చాలా మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నా వారు అరెస్ట్ అయ్యారు. తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకుని కస్టోడియల్ విచారణ కూడా చేశారు. సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా విచారించారు సిట్ 7 రోజుల పాటు కూడా. సో మొత్తం వ్యవహారం అంతటికి కూడా మరొక సిట్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. సో సిట్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా పనిచేయబోతోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.